మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఆయనున్నారు. తీహార్ జైల్లో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సీబీఐ అధికారులు కూడా ఆయన్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నట్లు న్యాయస్థానాన్ని తెలియజేశారు. కేజ్రీవాల్ను కోర్టు రూంలోనే విచారించడానికి అనుమతి సైతం లభించింది. ఆయన్ను అరెస్ట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు గానీ డాక్యుమెంట్లు గానీ కోర్టు రూంలోనే అరెస్టు చేయవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. అయితే కేజ్రీవాల్ని సీబీఐ అరెస్టు చేయడం కవితకి కూడా ఇబ్బందిగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా సీబీఐ కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూప్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఢిల్లీ సెక్రటరియేట్లో కేజ్రీవాల్ను కలిశారు. లిక్కర్ వ్యాపారానికి సహకరించాలని కేజ్రీవాల్ను మాగుంట అడిగారు. వ్యాపారానికి సహకరిస్తానని కేజ్రీవాల్ మాగుంటకు హామీ ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్స్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. కవితను కావాలని కేజ్రీవాల్ మాగుంటకు సూచించారు. ఆ తర్వాత మాగుంట కవితను కలిశారు. కవిత మాగుంటను 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారమంతా కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగిందని సీబీఐ విచారించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేయగా వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు దరఖాస్తు చేస్తుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయగా ఇప్పుడు మళ్లీ సీబీఐ కూడా అరెస్టు చేయడం చర్చనీయాంశమవుతోంది.